ఈరోజు మనము పున్నకల్లు గ్రామంలో పద్మమ్మ పొలంలో అగ్నియాస్త్రం తయారు చేయ విధానాన్ని తెలుసుకుందాం. నమస్కారం పద్మమ్మ గారు, బాగున్నారా? నమస్తే రమేష్, బాగున్నాను. అగ్నియాస్త్రం తయారు చేస్తున్నారు కదమ్మా మీ పొలంలో, దాని గురించి మాకు కొద్దిగా చెప్తారా? చెప్తానండి. దీన్ని ఎందుకోసం తయారు చేస్తున్నావమ్మా? అన్ని రకాల కాండంతో పురుగు కానీ కాయతో పురుగు కానీ ఈ కషాయం పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు కావాలమ్మా? ఆవు మూత్రము, పొగాకు, వెల్లిపాయలు, ఆపాకు, పచ్చిమిరపకాయలు. సరే అమ్మా, ఇప్పుడు తయారు చేసి చూద్దామా? చేద్దాం ఇప్పుడు. సరే, పొయ్యి అంటే పొయ్యి మీద తయారు చేసే విధానం. ఇది ఏందమ్మా దాంట్లో వచ్చేది? ఆవు మూత్రం. ఎంత తీసుకోవాలి ఆవు మూత్రం? 10 లీటర్లు. అమ్మా 10 లీటర్లు ఆవు మూత్రం పోసినావు కదా, ఆవు మూత్రం లేకపోతే ఎట్లా మరి? అంటే మంచిది అంటే ఆవు మూత్రమే మంచిది, కానీ ఆవు మూత్రం దొరకనప్పుడు ఏ పశువులదైనా బాగుంటుంది, ఏ పశువులైనా చేసుకోవచ్చు. సరే అమ్మా, ఇప్పుడు ఆవు మూత్రం పొయ్యి మీద పెట్టినాం కదా, దీంట్లో ఏమేమి కలపాలి? యాపాకు కలపాలి. ఇప్పుడు మెత్తగా నూరింది కదా. వేపాకు ఎంత కలపాలి? 5 కిలోలు కలపాలి. 5 కిలోల వేపాకు మెత్తగా నూరి కలపాలి. ఆవు మూత్రంలో కలపాలి. బాగా వేడికి. 5 కిలోలు ఉందమ్మా? 5 కిలోలు ఉంది. సరే కలుపు. ఇప్పుడు 5 కిలోల వేపాకు వేసినావు అమ్మ, వేపాకు ముద్ద. తర్వాత ఏం వేయాలి? అర్ధ కిలో ఇది పచ్చికాయలు మెత్తగా నూరాలి. అర్ధ కిలో పచ్చికాయలు, పచ్చిమిరపకాయలు అర్ధ కిలో వేయాలి. అర్ధ కిలో వేయాలి. అర్ధ కిలో పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఏం వేయాలమ్మా? అర్ధ కిలో వెల్లిపాయలు. అర్ధ కిలో వెల్లిపాయలు. అర్ధ కిలో వెల్లిపాయలు ఇది కూడా మెత్తగా నూరింది వేయాలి. అమ్మ వెల్లిపాయలు వేసిన తర్వాత ఏం వేయాలి? పొగాకు వేయాలి. ఇది కిలో పొగాకు. కిలో పొగాకు ఇది కూడా వేయాలి. ఇది కూడా ఆకు. అమ్మ అన్నీ వేసిన తర్వాత ఏం చేయాలి? ఇట్లా ఇది ఎంత కలపాలి. ఇట్లా మంచిగా కట్టెతో బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ మూత పెట్టాలి. దీని మీద కుండ మీద పెట్టాలి మూత. మంచిగా కలుపు. ఇంకా మొత్తం కలిపేటట్టు. బాగా కలిపిన తర్వాత ఇట్లా మూత పెట్టాలి. మూత మూయాలి. మూసిన తర్వాత ఏం చేయాలి? బాగా మంట పెట్టాలి. 4 సార్లు పొంగు రావడానికి బాగా మంట పెట్టి 4 సార్లు పొంగు రావాలి. బాగా ఉడికించాలి. అట్లా దీన్ని ఉన్నది మొత్తం 4 సార్లు పొంగు వేసినట్లు ఉడికించాలి. అమ్మ ఇట్లా పొంగిన తర్వాత ఏం చేయాలమ్మా? దీన్ని ఇట్లా 4 సార్లు పొంగాలి. 3 సార్లు 2 సార్లు పొంగబట్టి ఇది బాగా మరిగింది కదా, కిందికి దించాలి రమేష్. కొంచెం పట్టు, వేడి బాగుంది. మరిగినకుండా కిందికి దించాలి. 2 రోజులు చల్లగా.
అమ్మ ఇది పొంగిన దాన్ని కిందికి దించిన తర్వాత ఏం చేయాలి? ఇట్లే 2 రోజులు చల్లగా పెట్టి చల్లగా అవుతుంది. ఇట్లే 2 రోజుల వరకు చల్లగా కావాలి. 2 రోజుల వరకు బాగా చల్లారనియాలి. అమ్మ 2 రోజులు చల్లారింది కదా, చల్లారిన తర్వాత ఏం చేయాలమ్మా? పల్సటి గుడ్డది వేసి దాని కుండ మీద వేసి వడబోయాలి. పల్చటి గుడ్డ తీసుకొని కుండ పైన పెట్టి వడబోయాలి. ఇలా వడబట్టాలి. ఇక అమ్మ ఇలా తయారు చేసిన అగ్నేస్త్రాన్ని ఎట్లా వాడాలమ్మా? ఎకరాకు 2 లీటర్ల కషాయము లేకపోతే 2.5 లీటర్లు 100 నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలి. 100 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయాలి. ఇది ఎలాంటి పురుగులకు పనిచేస్తుందమ్మా? ఇది అన్ని రకమైన కాండం తోల్చే పురుగులకు, కాయ తోల్చే పురుగులకు పనిచేస్తుంది. కాయ తోల్చే పురుగులకు, కాండం తోల్చే పురుగులకు పనిచేస్తుంది. ఈ అగ్నేస్త్రాన్ని వాడేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలమ్మా? అయితే పురుగుల ఉధృతిని బట్టి తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నట్లయితే మాడిపోతుంది. పంట మాడిపోతుంది. ఎక్కువ తీసుకుంటే చేను మాడిపోతుంది. ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందమ్మా? 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కషాయాలు ఇది వాడడం వల్ల ఖర్చు తగ్గుతుంది, పంట బాగా వస్తుంది. ఈ అగ్నేస్త్రం వాడడం వల్ల పురుగుల ఖర్చు తగ్గుతుంది. ఈ అగ్నేస్త్రం తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు రమేష్.